భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు కదా, ఈ ఋషి పంచమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఋషులు మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అంటారు. అంటే ఈ జీవితంలో మనకి మార్గదర్శకులు ఋషులు. ఇప్పటికీ కూడా సంప్రదాయ కుటుంబాల్లో గోత్రాలు ఏమిటి అని అంటుంటారు. మీదే గోత్రం అండి అని అడుగుతారు. ఈ గోత్రాలు, ఈ ప్రవరలు ఇవన్నీ కూడా ఋషులను అనుసరించి ఏర్పడ్డాయి. అటువంటి ఋషుల్ని తలుచుకునేటువంటి పవిత్రమైనటువంటి పంచమి భాద్రపద శుక్ల పంచమి. ఋషుల్ని ఎందుకు తలుచుకోవాలండి? మానవుడు తీర్చుకోవలసినటువంటి రుణాలలో ఋషి రుణం ఒకటి ఉంది. అంటే మనం పుట్టుకతోటే అప్పులతోటి పుట్టాం. ఆ అప్పుల్లో ఒక అప్పు ఋషి రుణం. ఋషుల పట్ల అనేక తరాల నుంచి, అనేక యుగాల నుంచి మన పూర్వీకులకి మనకి కూడా ఒక అప్పు వస్తుంది. ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలనంటే దానికి మార్గదర్శకత్వం ఈరోజు మనం పాటించాలి. వాళ్ళకి నమస్కారం చేయాలి. ఏ ఋషులండి? వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, సప్తర్షులైనటువంటి అగస్త్య మహర్షి, కౌశిక మహర్షి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం తలుచుకొని వాళ్ళకి పూజలు చేయాలి. నాకు వాళ్ళకి సంబంధించినటువంటి చిత్రాలు ఏమీ లేవండి, విగ్రహాలు ఏమీ లేవండి, వాళ్ళని పూజ ఎలా చేయాలి? వాళ్ళ విగ్రహాలు లేకపోవచ్చు, వాళ్ళ చిత్రాలు లేకపోవచ్చు, వాళ్ళల్లో కొంతమంది రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు నేను చదవలేనండి, కనీసం ఇంట్లో ఒక పుస్తకమైనా కొని అట్టే పెట్టుకో. ఆ గ్రంథానికి నువ్వు ఈరోజు చేసేటువంటి నిత్య పూజ ఉంటుంది కదా, నిత్య పూజ అప్పుడు పూలు సమర్పిస్తావు కదా. ఈ ఋషి పంచమి రోజున నువ్వేం చేయాలంటే ఫలానా వ్యాసుడు రాసినటువంటి భారతం, భాగవతం, వాల్మీకి రాసినటువంటి రామాయణం ఈరోజు నీకు లభిస్తుంది. ఆ పుస్తకాలని అక్కడ పెట్టి భావనామాత్రంగా ఆ ఋషులే ఆ పుస్తక స్వరూపాలనుకొని భక్తితోటి పూలు వాటి మీద పెట్టు. ఏంటండి పెట్టినందువల్ల నాకేంటి ఫలితం? వెంటనే మనకు వస్తుంది. అలా పెట్టినంత మాత్రం నన్ను పూజ చేసినట్ట అని అంటే, పూలకి మంచివారికి ఒకటే పదం వాడాడు సంస్కృతంలో. ఈ ఋషులు చెప్పినటువంటి పదమే ఇది, సుమనస్సులు. సుమనస్సు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పువ్వు అని ఒక అర్థం, మంచి మనస్సు కలిగిన వారు అని ఒక అర్థం. కాబట్టి మంచి హృదయంతో ఆ మంచి మనస్సు కలిగినటువంటి ఆ ఋషులకి నువ్వు పువ్వు గనక పెడితే నువ్వు పూజ చేసినటువంటి ఫలితం నీకు వస్తుంది. మనసులో తలుచుకో. ఎందుకనంటే లోకంలో మంచిని పెంచిపోయారు వాళ్ళు. ఎందుకంటే వ్యాసుడు ఆ భారతాన్ని రాస్తూ ఒక గొప్ప మాట అన్నాడు, ఊర్ధ్వబాహుర్ అని చెప్పి ఒక మంట. అంటే నేను చేతులు పైకెత్తుకొని అరుస్తున్నానయ్యా, ఈ లోకంలో ధర్మం 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 ధర్మం, దాన్ని పాటించండి అయ్యా. ఆ ధర్మం పాటించటం కోసమే నేను ఇంత గొప్ప మహాభారతాన్ని నేను రచిస్తున్నాను. అంటే మన ధర్మం ఏమిటి ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే పూజ చేసే సమయంలో ఒక విచికిత్స, తండ్రిగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా, పుత్రుడిగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా, భర్తగా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా? ఒక్కసారి నీకు నువ్వు విచికిత్స చేస్తే, నీ ధర్మాన్ని కనుక నువ్వు న్యాయం చేయగలిగితే ఆ ఋషి పూజ నువ్వు చేసినట్లే. ఇలా ప్రతి ఋషి, వాల్మీకి కూడా అంతే, ఒక గొప్ప ధర్మాన్ని లోకంలో చాటాడు. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? ఇవాళ రామాయణానికి సంబంధించినటువంటి ఒక్క శ్లోకమైనా నీకు నోటికి వచ్చిందా? ఆ శ్లోకంలో ఉన్న భావం నువ్వు వంట పట్టించుకొని నీ కుమారులకి, ఎందుకంటే ఆధునిక తరం రామాయణానికి, భారతానికి, భాగవతానికి దూరం అవుతున్నారు. కొంచెం జిలేబీ పాకంలాగా, తీపి అంటే ప్రతి వాళ్ళకి ఇష్టమే కదా. వాళ్ళకి చెప్తూ నాన్న ఇవాళ ఋషులకి సంబంధించినటువంటిది రోజురా, వాళ్ళని తలుచుకుందానరా. మన తాతయ్య ఉన్నాడు చూడు, మన తాతయ్యల కంటే గొప్ప తాతయ్య అయినా, అదిగో ఆ తాతయ్య చెప్పినటువంటి గొప్ప మంచి మాట రా ఇది అని చెప్పి ఆ వాల్మీకి రామాయణంలోంచి ఒక గొప్ప మాట, లేకపోతే వ్యాసుడి భారతంలోంచి ఒక గొప్ప చిన్న మాట, వాళ్ళ మనసులు ట్యూన్ అయ్యేటట్లుగా వాళ్ళ పద్ధతిలో నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ రుణం తీరుతుంది. ఎందుకంటే నువ్వు ఎల్లకాలం ఉండవు, వెళ్ళిపోవాల్సిందే. నీ రుణం తీర్చుకోవడానికి ఏంటంటే ఆ రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని కలిగించింది ఈ ఋషి రుణం.
పూలు సమర్పించు. పూలతో పాటుగా ఆ పూల లాంటి చక్కటి మాటల్ని నీ తర్వాత తరానికి ఎలా అందచేయాలంటే వాళ్ళ మనస్సుల్లో స్థిరపడేటట్లు ఆ ఋషి మాటను నువ్వు చెప్పు. ఇది ఋషి పంచమి నాడు ఆ ఋషులకు మనం చేసేటువంటి పూజ.